కోల్కతాలో సిబిఐ అధికారుల దర్యాప్తు ముమ్మరం. ఆర్జీకర్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ ఆస్తులపై దాడులు. మరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఏసీబీ పోలీసులు. నిందితులకు పాలిగ్రాఫ్ టెస్టులు. అభిమానులు శ్రేయోభిలాషులకు అక్కినేని నాగార్జున ట్వీట్. ఎన్ కన్వెన్షన్పై వస్తున్న వార్తల్లో వాస్తవాల కంటే ఊహాగానాలే ఎక్కువ. కన్వెన్షన్ నిర్మించిన భూమి పట్టా డాక్యుమెంట్ ఏదైనా కోర్టు నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్న నాగార్జున. హైడ్రా కూల్చివేతలపై స్పందించిన ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ. ఎలాంటి చట్టబద్ధత లేదు. నెక్లెస్ రోడ్ హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్లో ఉంది. కూల్చండి, ఎవరు ఆపుతున్నారు? జీహెచ్ఎంసీ ఆఫీసు ఉన్న స్థలంలో గతంలో వాటర్ ఫాల్ ఉండేదన్న అసద్. హరీష్ రావు వ్యాఖ్యలపై మండిపడ్డ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు సహకారంతో యథేచ్ఛగా చెరువుల కబ్జాలు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందంటేనే అక్రమాల కోసం ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు పట్టాలు ఇప్పించారన్న మహేష్ గౌడ్. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో వైసీపీ లీడర్కు తప్పిన ప్రమాదం. గాయాలతో బయటపడ్డ పేరాడ తిలక్. కారును తప్పించబోయి గోడను ఢీకొట్టిన కారు. పెన్సిల్పై బాలకృష్ణుడి చిత్రం చెక్కిన కళాకారిణి. శ్రీకృష్ణాష్టమికి గ్రామస్తుల ప్రశంసలు అందుకుంటున్న నళిని. తిరుపతి జిల్లా పెళ్లకూరులో కోడి పందాల స్థావరంపై దాడులు. 19 మంది అరెస్ట్. 10 మోటార్ సైకిళ్లు, 17 సెల్ ఫోన్లు స్వాధీనం. శ్రీకాకుళం జిల్లా పలాసలోని సీతమ్మ ఆలయంలో చోరీ జరిగింది. హుండీలోని నగలు, గోల్డును ఎత్తుకెళ్లిన దొంగలు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో గంజాయి స్వాధీనం. 2 మహిళలు సహా 3 అరెస్ట్. 10 కిలోల సరుకు, 62,000 క్యాష్, సెల్ ఫోన్లు సీజ్. ప్రకాశం జిల్లా గిద్దలూరులో బండలాగుడు పోటీల్లో ఎమ్మెల్యే. పీర్ల పండుగ పూజల్లో పాల్గొన్న ముత్తుముల అశోక్ రెడ్డి. హైదరాబాద్లో వరలక్ష్మి టిఫిన్ సెంటర్ యజమాని అరెస్ట్. ఎస్సీ/ఎస్టీ కేసులో ప్రభాకర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. చైన్ టిఫిన్ సెంటర్స్ ను ఏర్పాటు చేసిన ప్రభాకర్ రెడ్డి పెళ్లి చేసుకుంటానని అమ్మాయిలను మోసం చేశారనే ఆరోపణలు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో అపచారం. మద్యం మత్తులో డ్యూటీకి వచ్చిన వంట మనిషి. స్వామివారి నివేదన అరగంట ఆలస్యం. తిరుమలలో వారాంతం ప్రభావం. భారీగా పెరిగిన భక్తుల రద్దీ. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో నిండిన కంపార్ట్మెంట్లు. సర్వదర్శనానికి 24 గంటల సమయం. మణిపూర్లో భారీ వర్షాలు. ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న నదులు. లోతట్టు ప్రాంతాల్లో అలర్ట్ జారీ చేసిన అధికారులు. మహారాష్ట్ర నాసిక్లో భారీ వర్షాలు. ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి. ప్రమాద స్థాయిని దాటి వస్తున్న వరద. లోతట్టు ప్రాంతాల్లో అలర్ట్.